ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మరికొద్ది గంటల్లో లేదా రోజుల్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. టెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా భయం కూడా ఉంటుంది, యాంగ్జైటీ కూడా ఉంటుంది. బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది కామన్. ఎగ్జామ్ స్ట్రెస్ అనేది కామన్గా ఉండే పాయింటే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎగ్జామ్ మనం విభజించుకుంటే కనుక 3 సెక్షన్స్ ఉంటుంది. ఈచ్ సెక్షన్ 40 minutes ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ 40 minutesగా డివైడ్ చేయబడ్డ ఈ ఎగ్జామ్లో మీరు కాన్ఫిడెంట్గా చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది రీజనింగ్. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ రీజనింగ్ చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది వెర్బల్ ఎబిలిటీ సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. క్వాంట్ అంటే కొంతమంది భయపడతారు. ఇది యూనివర్సల్ ఆర్డర్ కాదు. కొంతమంది క్వాంట్ ఎక్కువ ఈజీగా చేస్తారు, రీజనింగ్ కూడా మారుతూ ఉంటుంది. బట్ మీరు ఏ స్లాట్లో అయితే కాన్ఫిడెంట్గా ఉంటారో ఆ స్లాట్లో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకోండి. ఏ స్లాట్లో అయితే అంటే ఏ పర్టికులర్ టాపిక్స్లో అయితే వీక్గా ఉంటారో అక్కడ మాత్రం భయపడకుండా మీరు ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాలేదు వదిలేసి వెళ్ళిపోండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, తర్వాత మళ్ళీ వద్దాము. అంటే కానీ పంతం పట్టద్దు. ప్రశ్న మీద పంతం పడితే అంటే ఈ ప్రశ్న నాకు ఎందుకు రాదు, నేను సాల్వ్ చేస్తానని కూర్చున్నారనుకోండి, ఖచ్చితంగా మీ టైం మొత్తం అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్, ఆ ప్రశ్న రావట్లేదు, టాపిక్ మీరు బాగా చేస్తారు, చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు, బట్ రాలేదు, బట్ నో వర్రీ, ముందుకు వెళ్ళిపోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. ఎంత త్వరగా అయితే మీరు చేయడానికి ట్రై చేస్తారో ఆ త్వరగా చేయాల్సిన ప్రశ్నలు ఏంటి అంటే మీకు ఏదైతే బాగా వచ్చినవో ఆ టాపిక్స్ని బాగా చేయండి. రాని వాటిని మాత్రం ప్రయారిటీ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఒక ప్రశ్నకి ఆన్సర్ పిక్ చేసుకునే ముందు డౌట్గా ఉన్న ఆన్సర్ అయితే కనుక రిపీటెడ్గా క్వశ్చన్ చేసుకుంటూ ఫైనల్ స్లాట్కి వెళ్ళండి. ఒకవేళ మీరు కనుక లా సెలెక్ట్ చేస్తుంటే అంటే ఐపీమెట్ ఎగ్జామ్లో ఇక్కడ రోటెక్లో లా ఆప్షన్ ఫిక్స్ చేసుకుంటే మీకు మరొక సెక్షన్ ఉంటుంది, లీగల్ రీజనింగ్ అని 20 మార్క్స్కి 20 minutes ఉంటుంది. అది జాగ్రత్త చూసుకోండి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ 4 marks క్యారీ చేస్తుంది, రాంగ్ ఆన్సర్ 1 మార్క్ని మైనస్ చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని మీరు ఆన్సరింగ్ చేసుకోండి. అండ్ ఈ సంవత్సరం మనకు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ ఉండబోతున్నాయి కాబట్టి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఐపీఎం అండ్ క్లాట్ ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. విజయవాడ, హైదరాబాద్లో ప్రస్తుతానికి ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్, తర్వాత వైజాగ్లో జరగబోతున్నాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెంట్గా ఉన్న స్టూడెంట్స్ మీరు ఫ్రీ మాక్ టెస్ట్లు ఇంటర్వ్యూస్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ సహాయంతో మీకు మాక్ టెస్ట్లు జరగబోతున్నాయి, అవి మీరు బాగా యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ ఇంటర్వ్యూ రావడానికి మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.